Hi students, welcome to my channel Math Chem Made Easy. మన ఛానల్లో 10th క్లాస్ స్టూడెంట్స్కి సంబంధించి సిబిఎస్ఈతో పాటుగా స్టేట్ సిలబస్ వాళ్ళకు ఉపయోగపడే విధంగా మ్యాథమెటిక్స్ వీడియోస్ అయితే చేస్తున్నాం. ఆ వీడియోస్లో థర్డ్ చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అనే చాప్టర్ నుంచి పార్ట్ 4 వీడియో అయితే కనుక ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను. ఈ పార్ట్ 4 వీడియోలో మనం ఎలిమినేషన్ మెథడ్ గురించి అయితే కనుక చెప్పుకుంటాం. ఎలిమినేషన్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలనేటువంటిది చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ కనుక మీకు ఉపయోగపడుతున్నట్లయితే లైక్ చేయండి. అలాగే మరింత మందికి మన వీడియోస్ చేరాలంటే కనుక షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ప్రాబ్లం చూద్దాం. ఎగ్జాంపుల్ 9, యూజ్ ఎలిమినేషన్ మెథడ్ టు ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ అని చెప్పి 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. సో ఇచ్చిన ఈక్వేషన్స్ ని ఎలా రాసుకున్నాం? 2x + 3y = 8, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. 4x + 6y = 7, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. మనం ఏం చేయాలంటే కొఫిషియన్స్ ఈక్వల్ అయితే ఏదో x లో కానీ y లో కానీ కొఫిషియన్స్ ఈక్వల్ అయితే అప్పుడు మనం ఈజీగా క్యాన్సిలేషన్ చేసి ఒక వేరియబుల్ ని ఎలిమినేట్ చేయాలి, ఎలిమినేషన్ మెథడ్ కాబట్టి. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ 2 తో ఇంటూ చేస్తాను. 2 2 = 4x, 2 3 = 6y, 2 8 = 16. సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ గా తీసేసుకున్నాను. 4x + 6y = 7. మైనస్ చేస్తే సింబల్స్ మారిపోతాయి. +4x - 4x క్యాన్సిల్, +6y - 6y క్యాన్సిల్, 0 = 16 నుంచి 7 తీస్తే 9. సో ఇది కేసు ఫాల్స్, అసలు ఎటువంటి సందర్భం ఉండదు. సో గివెన్ ఈక్వేషన్ హ్యావ్ నో సొల్యూషన్స్. ఖచ్చితంగా ఇచ్చిన ఈక్వేషన్ సొల్యూషన్స్ అయితే కనుక ఉండవు అని చెప్తాం. ఓకేనా? ఒకవేళ ఎక్స్ క్యాన్సిల్ అయ్యి వై మిగిలితే వై ఆన్సర్ వస్తుంది. వై ఆన్సర్ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ పెడితే ఎక్స్ ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఇంకా ఎక్సర్సైజ్ 3.3లో ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ బై ఎలిమినేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అని అడిగారు. x + y = 5, ఈక్వేషన్ నెంబర్ 1. ముందు ఎలిమినేషన్ మెథడ్ చేస్తున్నాను నేను. 2x - 3y = 4, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఈక్వేషన్ అయితే 3 తో మల్టిప్లై చేస్తాను. 3 × x 3x + 3 × y 3y, 3 5 = 15. సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ గా అయితే రాసేస్తాను. 2x - 3y = 4. సో 2 ఈక్వేషన్స్ యాడ్ చేస్తే 3y క్యాన్సిల్ అవుతుంది. 3x కి 2x కలిపితే 5x = 19 అవుతుంది. అండ్ x = 19/5 అయితే అవుతుంది. అర్థమైంది కదా? 3 తో మల్టిప్లై చేసాం, 5x అక్కడేమో 19/5. ఈ 19/5 వచ్చింది కాబట్టి ఈక్వేషన్ 1లో తీసుకెళ్ళి ఈ వాల్యూ పెడతాను. 19/5 + y = 5 అవుతుంది. y = 5 - 19/5. 5 5 = ఎంతండి? 25 - 19/5 అవుతుంది. 25 నుంచి 19 తీసేస్తే 6/5. సో సొల్యూషన్ ఈజ్ సొల్యూషన్ ఈజ్ అని చెప్పేసి x = 19/5, y = 6/5 అని అయితే రాస్తాం. సో వెరిఫికేషన్ చేసుకున్నాం అనుకోండి, 19/5 + 6/5 కలిపితే 25/5 అవుతుంది. అంటే 5 అవుతుంది ఆన్సర్. కరెక్టే మనం చేసింది. ఇది ఎలిమినేషన్ మెథడ్ అనమాట. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అయితే చేద్దాం. ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈక్వేషన్ లో x + y = 5 ఉంది కాబట్టి y ఏమని రాసుకుంటారంటే 5 - x. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. 1 నుంచి y వాల్యూ వచ్చింది కాబట్టి దాన్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే 2x - 3 × 5 - x = 4. 2x 3 5 = 15. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 × x 3x = 4. 2x 3x కలిపితే 5x, -15 అంటే +15. 14 + 15 అంటే ఎంత? 19. x = ఎంత అవుతుందండి? 19/5 అయింది. దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ లో y ఉంది కదా, y అంటే 5 - x ఉంది కాబట్టి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. y = 5 - 19/5. 5 5 = 25 - 19/5. y = 6/5. Therefore solution is x = 19/5 అవుతుంది, y = 6/5 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం second one.
ఫస్ట్ రోమన్లో సెకండ్ వన్ అనమాట. ఇచ్చిన ఈక్వేషన్స్ని 1, 2 అని అయితే రాసేసుకుందాం. 3x plus 4y is equal to 10. This is equation 1. 2x minus 2y is equal to 2. This is equation number 2. ఇక్కడ 4y ఉంది, ఇక్కడ కూడా 4y ఉంటే బెటర్ కాబట్టి సెకండ్ ఈక్వేషన్ అయితే 2తో ఇంటూ చేస్తాను. ఫస్ట్ ఈక్వేషన్ మామూలుగా రాసేసుకుంటాను. సో ఎలిమినేషన్ మెథడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. సెకండ్ ఈక్వేషన్ 2తో ఇంటూ చేస్తే 2 2 jar 4x minus 2 2 jar 4y is equal to 2 2 jar 4. యాడ్ చేస్తే 2 క్యాన్సిల్ అవుతాయి. 7x is equal to అయితే 14 అవుతుంది. x equal to 14/7, x is equal to అయితే 2 అవుతుంది. దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నేను 2లో చేస్తాను ఎందుకంటే నెంబర్స్ చిన్నగా ఉన్నాయి కాబట్టి. 2 into 2 minus 2y is equal to 2 minus 2y is equal to 2. 2 2 jar 4 plus 4 at వెళ్తే -4 అవుతుంది. minus 2y is equal to -2. y equal to -2/2 అంటే y is equal to ఏంటంటే 1 అయింది. ఓకేనా? సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూడండి. 2 2 jar 4, 2 1 jar 2, 4 minus 2 2 సరిపోయింది కాబట్టి ఇది ఎలిమినేషన్ మెథడ్. ఇప్పుడు నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలా చేయాలి. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలా చేయాలో చూద్దాం. సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఏదో ఒక ఈక్వేషన్ నుంచి నేను సెకండ్ ఈక్వేషన్ నుంచి x అంటే ఏంటో రాస్తాను. సో 2x is equal to 2 plus 2y అవుతుంది. 2x అంటే ఏంటో తెలిసింది. అంటే x is equal to 2తో డివైడ్ చేసేస్తే మొత్తం y plus 1 అవుతుంది. సో దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. 3 into y plus 1 plus 4y is equal to 10. ఇక్కడ x ఉన్న ప్లేస్లో y plus 1 అయితే పెట్టాను. 3 into y 3y plus 3 1 jar 3 plus 4y is equal to 10. 3y 4y కలిపితే 7y is equal to 10 plus 3 వెళ్తే -3, 10 minus 3 అంటే 7. y equal to 7/7. therefore y is equal to అయితే 1. దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2 నుంచి మనకి x వచ్చింది కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. x is equal to 1 plus 1. that implies x is equal to 2. therefore solution is x is equal to 2 వస్తుంది, y is equal to 1 వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ అదే సొల్యూషన్ వచ్చింది కాబట్టి మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం అక్కడ 3x minus 4y, థర్డ్ ప్రాబ్లం. 3x minus 4y, సారీ 5y minus 4 is equal to 0. 9x is equal to 2y plus 7 అయితే ఇచ్చారు. సో ఇది ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇచ్చిన ఈక్వేషన్స్ని ఒకసారి కరెక్ట్గా చూస్తే కనుక ఇటువైపున ఉంది ఇక్కడ వాల్యూ, ఇక్కడేమో అంతా క్లమ్జీగా ఉంది. సో నేను ఒక ఆర్డర్గా రాస్తాను. -5y ప్లస్ -4 at వెళ్తే +4 ఎలా రాసుకుంటాను. సో +2y ఇటు పట్టుకొచ్చేస్తాను. ఇక్కడ 9x minus 2y is equal to 7 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు ఏం చేస్తారంటే ఏదో కోఎఫిషియంట్, ఎలిమినేషన్ మెథడ్లో ఏదో కోఎఫిషియంట్ ఈక్వల్ అవ్వాలి. 9 3 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ అయితే నేను 3తో ఇంటూ చేస్తాను. ఎందుకంటే 3 3 jar 9x అవుతుంది. 5 3 jar 15y, 4 3 jar 12. సెకండ్ ఈక్వేషన్ ఆల్రెడీ 9x ఉంది. రెండు మ్యాచ్ అయితే ఈజీగా క్యాన్సిలేషన్ అవుతుంది. సింబల్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి మైనస్ చేయాలి. సింబల్స్ ఆపోజిట్గా ఉంటే యాడ్ చేసేసుకోవచ్చు. ప్లస్ 9x మైనస్ x 9x క్యాన్సిల్. -15 + 2 అంటే -13y. ఇక్కడ 12కి 7 తీసేస్తే 5 అవుతుంది. y is equal to 5y minus 13 అంటే దాన్ని మనం -5/13 అని అయితే రాసుకోవచ్చు. దీన్ని తీసుకెళ్ళి మనం ఏదో ఒక ఈక్వేషన్లో పెట్టచ్చు, ఇబ్బంది లేదు. నేను ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. 3x minus 5 into -5/13 is equal to 4. So 3x plus 20, so 3x is equal to 4 minus 25/13. 3x equal to 42 minus 25/13 LCM కట్టాం. సో ఇప్పుడు 3x is equal to 42 లోంచి 25 తీసేస్తే కనుక 12 లోంచి 5 తీస్తే 7. సో 3 లోంచి 2 తీస్తే 1, 17/13 అవుతుంది. x equal to 17/3, 13 39 అయింది. x వాల్యూ 17/39, y వాల్యూ -5/39 అయింది. సో ఇదే ప్రాబ్లం నేను ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేద్దాం. సో సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఈక్వేషన్ 1 తీసుకున్నాను నేను. ఈక్వేషన్ 1లో 3x minus 5y is equal to 4 అయింది. సో 3x అంటే ఏంటో రాస్తున్నాను. 4 plus 5y, x equal to 4 plus 5y/3 అక్కడ ఇంటూ చేసి డివైడ్ చేస్తుంది. సో ఈ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో అయితే కనుక సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 9x అని ఉంది కాబట్టి 9 into
x ప్లేస్లో 4 + 5y/3 - 2y = 7. సో 3 టేబుల్ 9లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 4 = 12 + 3 5 = 15y - 2y = 7. సో ఇక్కడ 15 నుంచి 2 తీసేస్తే 13y = +12 వెళ్తే -12 కాబట్టి 7 - 12 అంటే -5 అయింది. అంటే ఇక్కడ y = -5/13 అయింది. ఈ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 నుంచి వచ్చినటువంటి x వాల్యూలో పెడదాం. x = 4 + 5y అని ఉంది కాబట్టి y ప్లేస్లో -5/13. x = 4 ఇక్కడ ఎల్సిఎం కడితే 4 13 = 42 - 25/13/3 అవుతుంది. 42లోంచి 25 తీసేస్తే 17 అవుతుంది. 17/13 కిందకు వచ్చేస్తుంది. 3 13 = 39. x = therefore solution x = 17/39, y -5/13 అనమాట. సో ఇలా రెండు మెథడ్లో కూడా ఒకే ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం x/2 + 2y/3 = -1 అండ్ x - y/3 = 3 అని ఇచ్చారు. సో ఎలిమినేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీంట్లో ఇచ్చిన ఈక్వేషన్స్ అన్నింటినీ కూడా 1 2 అని అయితే కనుక రాసుకుందాం. x/2 + 2y/3 = -1. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే x - y/3 = 3. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో చాలామంది దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి సింప్లిఫై చేసి చేస్తారు. నేను యాస్టీజ్గా ఉంచే చేద్దాం అనుకున్నాను. రెండు చోట్ల y/3 అయితే కామన్గా ఉంది. ఫస్ట్ ఈక్వేషన్లో అయితే 2 ఉంది కాబట్టి, సో సెకండ్ ఈక్వేషన్లో 2 లేదు కాబట్టి సెకండ్ ఈక్వేషన్లో అయితే కానీ 2తో మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ యాస్టీజ్గా అయితే రాసేసాను. సెకండ్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేస్తే 2x - 2y/3 = 2 3 = 6. రెండు ఆపోజిట్ సింబల్స్ కాబట్టి యాడ్ చేసేస్తే క్యాన్సిల్ అయిపోతాయి. x/2 + 2x ఎల్సిఎం కడితే x + 4x/2 అవుతుంది. అంటే 5x/2 అని రాసుకోవచ్చు. పక్కన రఫ్లో చేసుకోవాలి. అది 5x/2 = 6 - y1 అంటే కనుక 5 అవుతుంది. 5 5 క్యాన్సిల్ అయితే x = 2 1 = 2 అయింది. ఈ x వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో అయితే కనుక నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. సో 2 - y/3 = 3 అవుతుంది. 3 ఇటు వస్తే -3 అవుతుంది. -5y/3 వెళ్తే +y/3 అవుతుంది. y/3 = 2 - 3. దట్ ఎంప్లాయిస్ y/3 = -1. y అయితే -3 అయింది. సో x = 2, y -3. ఇది ఎలిమినేషన్ మెథడ్లో వచ్చినటువంటి ఆన్సర్. అలాగే నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అయితే కనుక చేద్దాం. ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనం ఏదో ఒక ఈక్వేషన్ నుంచి ఒక వేరియబుల్ని తీసుకోవాలి. ఫస్ట్ కాదు, సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం. సెకండ్ ఈక్వేషన్లో x సింగిల్గా ఉంది కాబట్టి x - y/3 = 3 అనమాట. x కావాలి కాబట్టి -y/3 వెళ్తే +y/3 + 3. సో సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈ x వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1 ఇక్కడ x వాల్యూ ఏదైతే ఉందో అది పట్టుకెళ్ళి పెడదాం. x/2 అని ఉంది. అంటే x ప్లేస్లో కనుక y/3 + 3ని తీసుకొచ్చి పెట్టాను. /2 + 2y/3 = -1 అయింది. అక్కడ ఎల్సిఎం కడితే y + 3 3 = 9/3 అవుతుంది. 3 2 2 అయితే కాబట్టి 6. మళ్ళీ 6కి 3కి ఎల్సిఎం కడితే 6 అవుతుంది. 6 6లో 1 టైం కాబట్టి అది యాస్టీజ్గా వస్తుంది. 3 టేబుల్లో 6 2 టైమ్స్ కాబట్టి పైన 2తో ఇంటూ చేయాలి. 2 2 = 4, y = -1 అయింది. 6 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే -6 అవుతుంది. అలాగే 4yకి y కలిపితే 5y + 9 = -6. +9 వెళ్తే -9 అయింది. 5y = -15. y = -15/5 అంటే కనుక -3 అయింది. ఇది తీసుకెళ్ళి ఈక్వేషన్ 2 నుంచి వచ్చిన x వాల్యూలో పెడదాం. x = y/3 + 3 అని ఉంది. y ప్లేస్లో -3 పెడితే -3/3 అంటే -1. -1 + 3 అంటే 2 అయింది. సొల్యూషన్ x = 2, y = -3. ఏ మెథడ్లో అయినా ఒకే ఆన్సర్ అయితే కనుక వచ్చింది. అలాగే ఈ ఎలిమినేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్స్ చాలా బాగా ఇంపార్టెంట్. బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే 10th క్లాస్ స్టూడెంట్స్కి ఈ వీడియోస్ ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. క్లాస్లో టీచర్ చెప్పడానికన్నా ముందుగా మీ పిల్లలు బాగా ప్రిపేర్ అయితే మ్యాథ్స్లో మంచి స్కోర్ అయితే సాధిస్తారు. అయితే ఈ సమ్మర్లో మీరు టైం ఎవరు కూడా వేస్ట్ చేసుకోకుండా ఈ వీడియోస్ అన్ని ఫాలో అవుతూ మంచి స్కోర్ సాధించాలి. మన వీడియోస్ చూసినప్పుడు చూడడం వల్ల సంవత్సరం చివరి వరకు జాగ్రత్తగా ఫాలో అయినట్లయితే 100 out of 100 ఈజీగా తెచ్చుకుంటారు. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.